హాయ్లాండ్ వారికి 20 లక్షల రూపాయలు పేమెంట్ చేశారు. తీయండి మీ ఏపీఎస్సి ఆడిట్ అకౌంట్ పుస్తకాలు తీయండి. అయ్యా గౌతమ్ సవాంగ్ గారు తీయండి సార్, ఏపీఎస్సి అకౌంట్ పుస్తకాలు తీయండి. 20 లక్షల రూపాయలు మీరు హాయ్లాండ్ వారికి దేనికి చెల్లించారు సార్? వాల్యుయేషన్ జరగకపోతే ఒకసారి సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మాన్యువల్ వాల్యుయేషన్, ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత రెండోసారి మాన్యువల్ వాల్యుయేషన్ హాయ్లాండ్లో జరిగి ఉండకపోతే 20 లక్షల రూపాయలు దేనికి చెల్లించారండి? దేనికి చెల్లించారు? హాల్ రెంట్ 28 రోజులు, స్ట్రాంగ్ రూమ్ 28 రోజులు, బోర్డ్ రూము, డీలక్స్ రూమ్లు, బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు 18,42,629 రూపాయలు. దానికి జిఎస్టీతో కూడా కలుపుకొని 20,06,000 రూపాయలు. నేను చివరి అంకెతో సహా చెప్తా ఉన్నా, తీయండి మీ అకౌంట్ పుస్తకాలు తీయండి. ఇది కూడా నిజం కాదన్న ధైర్యం ఉందా మీకు? ఇదిగోండి అక్కడ బందోబస్తు చేసినటువంటి కానిస్టేబుల్స్, మీరు నిన్న ప్రెస్లో చెప్తా ఉన్నారు అబ్బెబ్బే ఏం జరగలేదని. ఇంకా కూడా కానిస్టేబుల్ బ్యాడ్జ్ నంబర్లు హెచ్సి 1737, పీసీస్ 4271, 4272, 4254, 4261, 308, 1020 బ్యాడ్జ్ నంబర్లు సార్. కర్నూలు నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ బ్యాడ్జ్ నంబర్లు దాదాపు 30 మంది బ్యాడ్జ్ నంబర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ పిలుద్దామా? ఏమండి సవాంగ్ గారు, ఈ 30 మంది పోలీస్ కానిస్టేబుల్ని పిలుద్దామా? పిలిచి అడుగుదామా, ఏమయ్యా మీరు బందోబస్తులో ఉన్నారా లేదా? సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారా లేదా? హాయ్లాండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? రిసార్ట్లో అక్కడ ఏమన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా మీ కానిస్టేబుల్ అందరికీ? లేదంటే ఒక హాలిడే ఏమన్నా ఇచ్చారు అక్కడ? దేనికి పంపించారండి మీ 30 మంది కానిస్టేబుల్ని? రిసార్ట్లో అక్కడ మంచి అమ్యూజ్మెంట్ పార్క్లో అక్కడ వాటర్ పార్కు, వాటర్ స్లైడ్స్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి పంపించారా మీ కానిస్టేబుల్స్ని? 30 మందిని పిలిచి అడుగుదామా? కొద్దిగా ఉండాలి సవాంగ్ గారు. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాసినటువంటి ఇంకొక లేఖ ఫిబ్రవరి 2, 2022 మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయింది. పోస్ట్ వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మాన్యువల్ వాల్యుయేషన్ వాజ్ కంప్లీటెడ్ first week of February 2022. In this connection, it is decided to entrust the post-examination work, that is scanning, image scanning of all sheets, editing, processing the results, collection of required data. చాలా స్పష్టంగా రాశారు. I am to state that as per the Commission's decision, the evaluation camp pertaining to Group 1 services, notification number 27/2018, camp for manual evaluation of 48,442 answer scripts in 7 papers of Group 1 services has commenced అని చెప్పి రాస్తూ ఫస్ట్ వీక్ కల్లా ఇది కంప్లీట్ అవుతుంది టెంటేటివ్గా. పోస్ట్ వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పనులకి మీ సేవలు కావాలని చెప్పి డేటాటెక్ మెథడాక్స్ వారికి రాసినటువంటి లేఖ. దీన్ని మీరు కాదంటారా సవాంగ్ గారు? అంటే ఇన్ని డాక్యుమెంట్స్ మేము ప్రజల ముందు ఉంచి తప్పు జరిగిందని మేము రుజువు చేసిన తర్వాత కూడా ఎందుకండి బుకాయించడం?